ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎవరుగా వచ్చాడంటే నరుడుగా వచ్చాడు. ఎందుకు దేవుడై ఉండి కూడా నరుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను ఏం చేయటానికి, రక్షించటానికి. ఎందుకంటే దేవుడుగా వస్తే నీవు ఆయన గుర్తించలేవు. అందువలన దేవుడు మానవుడిగా వస్తే ఆయన నువ్వేం చేయగలవంటే గుర్తించగలవు. ఫిలిపియ పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యము 9వ వాక్యం చదివితే గనక ఆయన దేవుని స్వరూపమై ఉండి అంటాడు. అంటే క్రీస్తు దేవుని స్వరూపమై ఉండి నీ కోసం తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో మానవతారుగా వచ్చాడు. కాబట్టి నీ మనసు ఏంటో, నీకున్నటువంటి స్వభావం ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నీ స్వభావంతో వచ్చి నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదించటానికి, నీతో సహవాసం చేయటానికి నరుడుగా వచ్చాడు. ఆమేన్.